కావలి పట్టణం ముసునూరు టోల్ ప్లాజా వద్ద గల ఆర్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ 10th క్లాస్ సిబిఎస్ఈ ఫలితాల్లో సత్తా చాటినట్లు ఆ పాఠశాల చైర్మన్ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తెలిపారు. ఉత్తమ ఫలితాల సాధనపై ఎమ్మెల్యే మీడియా సమావేశంలో మాట్లాడారు. 2013లో ఆర్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రారంభమైనట్లు తెలిపారు. 2018లో 10th తొలి బ్యాచ్ బయటకు వచ్చినట్లు చెప్పారు. ఈ ఏడాది సిబిఎస్ఈ ఫలితాలు ఎంతో ప్రత్యేకమన్నారు. 87 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తే అందరూ ఫస్ట్ క్లాసులో పాస్ అవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇందుకు ప్రిన్సిపల్ చంద్రజ్యోతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బోర్డు మెంబర్ మనోహర్ బాబు, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ రమణారెడ్డి, విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈరోజు ఆర్ఎస్ఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ దీని ద్వారా ఒకవైపు ఇంజనీరింగ్ కాలేజ్, మరోవైపు ఆర్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ ఇవన్నీ కూడా నడుపుతూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు 10th క్లాసు సిబిఎస్ఈ ఎగ్జామ్స్ రిజల్ట్ అనౌన్స్ అయిన సందర్భంగా మా స్కూల్ మన జిల్లాలో ఒక మంచి అచీవ్మెంట్ రీచ్ అవ్వటం, దాన్ని ఈరోజు మీడియా సోదరులకు అందరికి కూడా తెలియజేసేదానికి ఈరోజు చీఫ్ గెస్ట్గా మిత్రులు మా శ్రేయోభిలాషి, అదేవిధంగా ఈ స్కూల్కి బోర్డు మెంబర్గా ఉన్నారు, అదేవిధంగా మెడికల్ సేవ పిల్లలకి కూడా అందిస్తున్న వ్యక్తి డాక్టర్ మనోహర్ బాబు గారికి, అదేవిధంగా ఈరోజు మా స్కూల్లో పిల్లలు అన్నిట్లో కూడా అటు ఆటలు కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు, వివిధ కాంపిటీషన్స్ కావచ్చు, అన్నిట్లో కూడా మా స్టూడెంట్స్ పాల్గొని ఈరోజు వాళ్ళ ప్రతిభని కనపరుస్తూ అటు తల్లిదండ్రులకి, ఇటు స్కూల్లో ఉన్న స్టాఫ్కి మంచి పేరు తీసుకొస్తానికి కారణమైన మా ప్రిన్సిపల్ చంద్రజ్యోతి గారికి, అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఏవో రమణారెడ్డి గారికి, ముఖ్యంగా మా స్కూల్ టీచింగ్ స్టాఫ్ మరియు నాన్ టీచింగ్ స్టాఫ్, అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేస్తున్న ముఖ్యంగా పిల్లల యొక్క తల్లిదండ్రులకు, మా స్టూడెంట్స్కు, మీడియా సోదరులకు అందరికీ కూడా నా ప్రత్యేక అభినందనలు. మా ఎడ్యుకేషన్ ట్రస్ట్ పెట్టిన తర్వాత ఇంజనీరింగ్ కాలేజీ రన్ చేస్తున్నప్పుడు స్కూల్ కూడా పెడితే బాగుంటుందని 2013లో ఆర్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ మేము కట్టడం జరిగింది. అప్పటి నుంచి కూడా సిబిఎస్ఈ స్కూల్గా పెట్టి ఇక్కడ ఎంతోమంది విద్యార్థులని ఈరోజు 10th ఫస్ట్ బ్యాచ్ ఇక్కడ మాకు 2018లో బయటకు వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా విద్యార్థులు మన స్టేట్లో కావచ్చు, అదే జిల్లాలో కావచ్చు మంచి ర్యాంక్స్ సాధిస్తూ ముందుకు వెళ్ళటం నిజంగా చాలా సంతోషం. ఈ సంవత్సరం నిజంగా ఒక ప్రత్యేకత చెప్పుకోవాలి. ఎందుకంటే టోటల్ 87 స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాస్తే 87 కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అవటం నిజంగా ఒక పెద్ద అచీవ్మెంట్. దానికి అటు ప్రిన్సిపల్ గారికి, మా టీచింగ్ స్టాఫ్కి, ముఖ్యంగా విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా, ఎందుకంటే ప్రతి ఒక్కరు సమైక్యంగా కృషి చేస్తేనే అవి రీచ్ కాగలం. అదేవిధంగా మా స్టూడెంట్స్ వాళ్ళు బాగా ఎగ్జామ్స్ రాయటం, మంచి మార్క్స్ తెచ్చుకోవడం కూడా ఇందుకు దోహదపడింది. అందుకు అందరికి కూడా నేను అభినందిస్తున్నాను. అందులో కూడా ముఖ్యంగా దాంట్లో 87 ఫస్ట్ క్లాసులో కూడా మినిమం వచ్చి 69%, అది కూడా 69 to 70% వచ్చి ఓన్లీ 2 స్టూడెంట్స్కి. మిగతావన్నీ కూడా అబౌవ్ 70% రావడం జరిగింది. అది కూడా డిస్టింక్షన్ వచ్చి 81 మెంబర్స్కి అవుట్ ఆఫ్ 87, అంటే 81 మంది, 87 మంది ఎగ్జామ్స్ రాస్తే 81 మంది అబౌవ్ 80%. అదేవిధంగా మా స్కూల్లో చదివిన విద్యార్థులు ముఖ్యంగా సమన్విత గాట్ 486 మార్క్స్ అవుట్ ఆఫ్ 500. అది కూడా
సైన్స్ 100 అవుట్ ఆఫ్ 100, సోషల్ సైన్స్ 99 అవుట్ ఆఫ్ 100. ఆ విధంగా తెచ్చుకోవడం అంటే నిజంగా చాలా గ్రేట్. డేటా సైన్స్ ఆల్సో వెరీ గుడ్. సో 1 more 100 అవుట్ ఆఫ్ 100 డేటా సైన్స్లో కూడా షీ గాట్ ఇట్. సో వీ హ్యావ్ టు అప్రిషియేట్ సమన్విత. ఇన్ ఫ్యూచర్ ఆల్సో యూ హ్యావ్ టు అచీవ్ గుడ్ గోల్స్ అండ్ యూ షుడ్ గెట్ సేమ్ ర్యాంక్స్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. ఆల్ ది బెస్ట్. అదేవిధంగా 483 పి సాయి చరణ్ 483 మార్క్స్ తెచ్చుకోవటం నిజంగా చాలా సంతోషం. మ్యాథమెటిక్స్లో 95 అవుట్ ఆఫ్ 100 ఈ గాట్ ఇట్. అది కూడా చాలా సంతోషం. సాయి చరణ్, ఇదే విధంగా నువ్వు కూడా ముందు బాగా చదవాలి. సో అదేవిధంగా నాగాశ్వని అండ్ రుద్రగాని బోత్ దే గాట్ 480 మార్క్స్ అవుట్ ఆఫ్ 500. సో తెలుగు 99 అవుట్ ఆఫ్ 100. ఎందుకంటే మామూలుగా మ్యాథమెటిక్స్ ఈ సైన్స్ ఇటు 100 అవుట్ ఆఫ్ 100 ఈజ్ వెరీ ఈజీ టు గెట్, బట్ నాట్ ఇన్ లాంగ్వేజెస్. 99 అవుట్ ఆఫ్ 100 షీ గాట్ ఇట్. అదేవిధంగా హిందీ రుద్రగాని గాట్ 94 అవుట్ ఆఫ్ 100. సో ఈ విధంగా వాళ్ళు తెచ్చుకోవడం నిజంగా చాలా సంతోషం. కాకపోతే మేమంతా హ్యాపీ బర్త్డే సిబిఎన్ సార్. నిత్య కృషివలుడు, కాలంతో పోటీపడే యువకుడిగా, సంపద సృష్టికర్తగా, అభివృద్ధి ప్రదాతగా, అలుపెరగని పోరాట యోధుడు, ఆంధ్ర రాజధాని అమరావతి రూపశిల్పిగా, ప్రజల నమ్మకం, జనం మెచ్చిన నాయకుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. మా పెద్ద అయిన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో నిత్యం అభివృద్ధికి చంద్రోదయం కావాలని ఆకాంక్షిస్తూ మీ తాటికొండ అనుష, టెలికాం అడ్వైజరీ కమిటీ డైరెక్టర్, ఉదయగిరి నియోజకవర్గం.